మన కన్నీటి ప్రార్థన ఎప్పుడు వ్యర్థమవుతుంది అంటే 3 సందర్భాలలో వ్యర్థం కావడానికి అవకాశం ఉన్నది. మొదటి సందర్భం ఎప్పుడు అంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో రాయబడి ఉంటుంది. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 17వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడనని మీరెరుగుదురు అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 16వ వచనంలో రాయబడి ఉన్నది, ఒక్క పూట కూటి కొరకు, ఒక్క పూట భోజనం కొరకు, ఆ చిక్కుడుగాయల కూర కోసము ఏశావు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు దేవుడు అనుగ్రహించినటువంటి జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నాడు. ఒక పూట తినకపోతే ఎవరైనా మరణిస్తారా అంటే అవకాశమే లేదు. కానీ ఒక్క పూట భోజనం కోసం ఆయన సంపాదించినటువంటి ఆస్తిని ఇవ్వడానికి సిద్ధపడలే. ఏమివ్వడానికి సిద్ధపడ్డాడు అంటే ఆయన అడగకుండానే దేవుడు ఇచ్చినటువంటి జ్యేష్ఠత్వపు హక్కు, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని ఒక్క పూట భోజనం కోసము ఇచ్చేసిండంట. ఆ తర్వాత ఆశీర్వాదం పోగొట్టుకున్న తర్వాత బుద్ధి తెచ్చుకొని దేవుడు దూరమైపోయిన తర్వాత కన్నీటితో వెతికిండంట, శ్రద్ధతో వెతికిండంట. దేవుడు కృప చూపించాడా అంటే ఆయన కన్నీటి ప్రార్థనకు దేవుడు కరగలేదు. ఆయన కన్నీటి ప్రార్థనను దేవుడు పట్టించుకోలేదు. అక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 16వ వచనంలో రాయబడినది, ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండకుండా జాగ్రత్త పడమంటూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఏశావును భ్రష్టుడితో పోలుస్తూ ఉన్నాడు, వ్యభిచారితో పోలుస్తూ ఉన్నాడు. ఆయనకు అవకాశం దేవుడు ఇవ్వలేదంట. కారణం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు దగ్గరగా ఉన్నప్పుడు, దేవుడు అడగకుండానే జ్యేష్ఠత్వపు హక్కును అనుగ్రహించినప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దాన్ని పట్టించుకోలే, దానికి విలువ ఇవ్వలే. దేవుడు దూరం అయిపోయిన తర్వాత, జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్న తర్వాత అప్పుడు వెతుకుతూ ఉన్నాడంట, అప్పుడు కన్నీరు గారుస్తూ ఉన్నాడంట. వాక్యంలో రాయబడినటువంటి మాట, దేవుడు మనకు సమీపముగా ఉన్నప్పుడే ఆయనను వేడుకోవాలా. దేవుడు దూరం అయిపోయిన తర్వాత వేడుకుంటే లాభం ఉండదు. ఏశావు జీవితంలో మనకు అదే విషయం కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, ఏశావు దేవునికి ఎందుకు శత్రువు అయ్యాడు అని చెప్పేసి నేను ఇంతకు ముందే ఆ వాక్యాన్ని వివరించడం జరిగినది. ఎవరైనా ఏశావు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అంటే, ఎందుకు అతడు దేవునికి శత్రువుగా మారాడు అని తెలుసుకోవాలనుకుంటే ఆ వాక్యం యూట్యూబ్లో ఉన్నది. ఒకసారి ఏశావు గురించినటువంటి విషయాలు కలిగినటువంటి ఆ వాక్యాన్ని వినండి. ఏశావు చేసినటువంటి పొరపాట్లు మనం చేయకుండా, మన కన్నీటి ప్రార్థన వ్యర్థం కాకుండా జాగ్రత్త పడండి. చూడండి ప్రియులారా, ఏశావు కన్నీటి ప్రార్థన వ్యర్థం కావడానికి గల కారణం ఏంటిది అంటే, దేవుడు దగ్గరగా ఉన్నప్పుడు పట్టించుకోలే, దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆత్మీయ విషయాలపైన దేవుడు ఒప్పుకోడు. దేవుడు వారి కన్నీటి ప్రార్థనకు కరగడు అని మనం గుర్తించాలి. రెండో సందర్భం, కన్నీటి ప్రార్థన ఎప్పుడు వ్యర్థమైపోతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే మార్క్సు వార్తలో రాయబడి ఉంటుంది. చూడండి, మార్క్సు వార్త 10వ అధ్యాయము 22వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, అతడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయిందంట. మనందరికీ తెలిసినటువంటి సందర్భమే. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మార్గము గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఒక యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు పరిగెత్తుకొని వచ్చి సద్బోధకుడా అని పిలిచి, నిత్య జీవానికి వారసుని కావాలంటే నేనేం చెయ్యాలి అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభువు ఇచ్చినటువంటి జవాబు, దేవుని మాటలకు లోబడమని చెప్పినప్పుడు, అయ్యా నేను చిన్నతనము నుండే ప్రభువు చెప్పినటువంటి ప్రతి మాటకు లోబడుతున్నా, ప్రభువు ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞకు లోబడుతున్నా అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడినటువంటి మాట, అయ్యా నీవు అన్నిటికీ లోబడుతున్నావు, కానీ నీకు ఒక్కటే కొదవగా ఉన్నది, ఒకటే తక్కువగా ఉన్నది. ఏమిటది అంటే, నువ్వు దేవుని కంటే డబ్బును ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావు. ఆ డబ్బును, నీ ఆస్తిని అమ్మేసి పేదలకు ఇచ్చేసి వచ్చి నన్ను వెంబడించు అంటే, అతడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖమంతా చిన్నబుచ్చుకొని, ఆయనకు అర్థమైపోయింది, నేను నిత్య జీవానికి వారసుని కాలేను, నేను ఖచ్చితంగా నరకానికే వెళ్తాను అని చెప్పేసి. చూడండి, ఆయనలో సద్గుణాలు లేవా అంటే చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. నేను ఇంతకుముందే ఈ యవనస్తుడైనటువంటి ధనవంతుని గురించి కూడా వాక్యం వివరించడం జరిగినది. ఆయనలో ఉన్నటువంటి సద్గుణాలు ఏమిటి, అతడు ఎందుకు పరలోకానికి చేరుకోలేకపోయాడు,
అతడు ఎందుకు దుఃఖంతో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కలిగింది అని చెప్పేసి నేను ఇంతకు ముందే వాక్యం వివరించడం జరిగినది. ఆ వాక్యం కూడా యూట్యూబ్లో ఉన్నది. ఒకవేళ అతని గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ వాక్యాన్ని ఒకసారి వినండి. చూడండి ప్రియులారా, ఈ సందర్భంలో ఆ ధనవంతుడైనటువంటి యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికేమో ఆశతో పరిగెత్తుకొని వచ్చినాడు, ఆనందంతో పరిగెత్తుకొని వచ్చినాడు. ఎలాగైనా నిత్య జీవానికి వారసుని కావాలి అని చెప్పేసి ఆసక్తితో వచ్చినాడు. దేవుని మాటలకి చిన్నతనము నుండే లోబడే అనుభవంలో ఉన్నాడు. కానీ ప్రభువు ఇచ్చినటువంటి ఆజ్ఞకు లోబడకపోవడం ద్వారా, ఒక్కటే కొదవగా ఉండడము ద్వారా, దేవుని మాటలకు ఒక్కదానికి లోబడకపోయినా మన జీవితంలో ఏం మిగులుతుంది అంటే దుఃఖమే మిగులుతుంది. అప్పుడు మనము దుఃఖముతో ప్రార్థిస్తే, కన్నీటితో ప్రార్థిస్తే ఏమైనా లాభం ఉంటుందా అంటే, వాక్యానికి లోబడకుండా, దేవునికి విధేయతను కనుపరచకుండా మనం కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని ఒప్పుకోడు. ఈ రోజుల్లో చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటిది అంటే, వాక్యం వింటారు కానీ, వాక్యాన్ని ధ్యానిస్తారు కానీ, వాక్యాన్ని తెలుసుకుంటారు కానీ లోబడరు. నువ్వు లోబడకుండా కన్నీటి ప్రార్థన చేస్తే ఈ ధనవంతుని కన్నీరు వ్యర్థమైపోయిన రీతిగానే మన కన్నీటి ప్రార్థన కూడా వ్యర్థమైపోవడానికి అవకాశం ఉంటుంది. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, ఎప్పుడు మన కన్నీటి ప్రార్థన వ్యర్థమవుతుంది అంటే నరకానికి వెళ్ళిన తర్వాత. నరకంలో ఏముంటుంది అంటే మన అందరికీ తెలుసు, ఏడ్పును పండ్లు కొరుకుటనే ఉంటుందంట. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ బాధను భరిస్తూ ఏడుస్తూ ఉంటాం, పండ్లు కొరుకుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, కన్నీటితో దేవుణ్ణి బ్రతిమిలాడుతూ ఉంటాం. ఉదాహరణకి నరకానికి వెళ్ళిన తర్వాత ధనవంతుడు కూడా కన్నీటితో 2 ప్రార్థనలు చేశాడు. మొదటి ప్రార్థన ఏంటిది అంటే, లాజరు యొక్క వేలి కొనాను నీళ్ళల్లో ముంచి ఒక్క చుక్క నీటి బొట్టును అందించమన్నాడు. అబ్రహాం ఒప్పుకున్నాడా అంటే, ఆ ప్రార్థనకు జవాబు వచ్చిందా అంటే రాలే, అది కుదరదని చెప్పేసినాడు. రెండో ప్రార్థన కన్నీటితో మళ్ళీ బ్రతిమిలాడుతూ ఉన్నాడు. నాకు 5 సహోదరులు ఉన్నారు, లాజరు వెళ్ళి చెబితే వాళ్ళు మారు మనసు పొందుకుంటారు, వాళ్ళు ఈ నరకానికి రాకుండా ఉంటారు, వాళ్ళు ఈ బాధను భరించకుండా తప్పించుకుంటారు, లాజర్ని పంపియ్యా అంటే ఒప్పుకున్నాడా అంటే ఒప్పుకోలే. అంటే నరకానికి వెళ్ళిన తర్వాత మనం కన్నీటి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు కూడా జవాబు ఉండదు. కాబట్టి సమయం ఉన్నప్పుడే, ఇదే అనుకూల సమయము, దేవుడు ఇప్పుడే మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడే మన బ్రతుకును మార్చుకుంటే, ఇప్పుడే కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు జవాబునివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నరకానికి వెళ్ళిన తర్వాత కన్నీరు గారిస్తే ఎలాంటి ప్రతిఫలము దొరకదు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. ఆత్మీయ విషయాల పట్ల నిర్లక్ష్యాన్ని కనుపరిచే వారముగా ఉన్నామా? ఏశావు ఆ విధంగా ఉండి ఆ తర్వాత కన్నీటితో వెతికితే దేవుడు ఒప్పుకోలే. ధనవంతుడైనటువంటి యవనస్తుడు దేవుని మాటకు లోబడకుండా దుఃఖముతో వెళ్ళిపోతే, అయ్యా బాధపడకు, దుఃఖపడకు, నీ కోరికను నేను సిద్ధింపజేస్తా అని ప్రభువు మాట్లాడలే, వదిలిపెట్టేశాడు. అంటే దేవుని మాటలకు లోబడకుండా కన్నీటి ప్రార్థన చేస్తే ప్రతిఫలాన్ని మనం పొందుకోలేం, జవాబును మనం పొందుకోలేం. నరకానికి వెళ్ళిన తర్వాత కన్నీటి ప్రార్థన చేసిన లాభమైతే ఏమీ ఉండదు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. వాక్యానుసారంగా జీవిస్తూ, ఆత్మీయ విషయాల పట్ల శ్రద్ధను కనుపరుస్తూ, నిర్లక్ష్యంగా ఉండకుండా మనం అందరం కూడా ఎల్లప్పుడూ పట్టుదలతో ఆత్మీయ విషయాల పట్ల శ్రద్ధను కనుపరిచే వారముగా ఉంటూ, ఎడతెగక ప్రార్థన చేసే వారముగా ఉంటూ కన్నీటి ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన కన్నీటి ప్రార్థనకు త్వరగా జవాబునివ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన కన్నీరు వ్యర్థము కాదు అని చెప్పేసి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. మన కన్నుల నుండి కారే ప్రతి బాష్ప బిందువును తుడవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చాలనే దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? వాక్యానుసారంగా జీవిస్తూ కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నామా? వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతూ కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నామా? మన కన్నీటి ప్రార్థనలకు జవాబులు పొందుకునే విధంగా మన బ్రతుకున్నదా? మన కన్నీటి ప్రార్థన వ్యర్థమైపోయే స్థితిలో ఉన్నదా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఈ రోజు నుండైనా వాక్యానుసారంగా జీవించి భక్తులు చేసినట్లుగా కన్నీటితో ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని పొందుకుందాం.